డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ధిక్కార స్వరం నెలకొంది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశమైంది. నారాయణ స్వామి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆ వర్గం ప్రకటించింది. ఆయనకు టికెట్ వస్తే పని చేయకూడదని తీర్మానించింది. పెనుమూరు మండలం పులుగుండు వద్ద వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ స్వామి వ్యతిరేక వర్గం సమావేశమైంది. నారాయణ స్వామిని వ్యతిరేకిస్తున్నట్టు 4 మండలాల వైసీపీ నేతలు ప్రకటించారు. సీఎం జగన్ ముద్దు నారాయణ స్వామి వద్దే వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారుడు జ్ఞానేంద్ర రెడ్డి అన్న కొడుకు దయాకర్ రెడ్డి సూచనల మేరకు సమావేశం జరిగింది. ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి ఒక పట్టుదలతో ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఉక్కపోత మొదలైందనే చెప్పాలి. ఆయన వ్యతిరేక వర్గము ఈవేళ ప్రత్యేకంగా సమావేశమయ్యి ఆయన పైన ధిక్కార స్వరాన్ని కూడా వినిపించినటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ హామీ ఇచ్చారని ఆయన వచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచార నేపథ్యంలోనే ఎక్కడ పడితే అక్కడ బాణాసంఖ్య కూడా పెరుగుతున్నారు. ఇవన్నీ కూడా అబద్ధమైనటువంటి ప్రచారాలు అనేటువంటి అంశాన్ని కూడా వ్యతిరేక వర్గము ఇవాళ కొట్టి పారేసినటువంటి పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్వేట్ నగరము, గంగాధర నెల్లూరు, పాలసముద్రము, పెనుమూరు ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఆయన వ్యతిరేక వర్గం నేతలందరూ కూడా ఈవేళ పెనుమూరు మండలంలో ఉన్నటువంటి పులిగుండు వద్ద ప్రత్యేకంగా భారీ ఎత్తున సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయనకు టికెట్ గా ఇచ్చినట్లయితే తామందరూ కూడా పనిచేసి లేదనేటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలతో కూడినటువంటి తీర్మానాన్ని కూడా నిర్ణయించి జగన్ అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి మా చిత్తూరు మాజీ ఎంపీ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడుగా కొనసాగుతున్నారు. ఆయనకు అదే విధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో వీరిద్దరికి మధ్య కూడా పచ్చగడ్డి వేసే బగ్గుమనేటువంటి పరిస్థితి. ఈ 4.5 ఏళ్ల కాలంలో వీరిద్దరి మధ్య ప్రతినిత్యం కూడా ఏదో ఒక రకమైన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి మండలంలో కూడా నారాయణ స్వామి అన్ని వర్గాలను ఆయన సముదాయించుకుని పోయేటువంటి పరిస్థితి లేదు. ప్రతి మండలంలో కూడా ఎక్కడికెక్కడ కూడా వర్గాలను గ్రూపులుగా విభజించి ఆయన వర్గాలను పెంచి పోషిస్తున్నారు అనేటువంటి అంశం పైన మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి వర్గానికి అదేవిధంగా నారాయణ స్వామి వర్గానికి కూడా ప్రతి నిత్యం ఏదో ఒక సందర్భం అవకాశం వచ్చినప్పుడు కూడా వారి యొక్క మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు బహిర్గమవుతున్నాయి. తాజాగా ఇప్పుడు టికెట్ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చారనేటువంటి అంశం పైన నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా వెళ్లి ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈవేళ అందరూ కూడా ఏకమయ్యి ఆయనకు వ్యతిరేకంగా సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనకని టికెట్ కని ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము పనిచేసేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఏకగ్రీవంగా అందరూ తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితులు. నియోజకవర్గంలో ఆయనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తామందరూ కూడా కలిసికట్టు పనిచేసి మళ్ళీ కూడా వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో ఇవాళ వ్యతిరేక వర్గాలందరూ కూడా సమావేశమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి డిప్యూటీ సీఎం కు ఈ నియోజకవర్గం నుంచి మొత్తం అన్ని మండలాల నుంచి కూడా ఉక్కపోత మొదలైనటువంటి అంశం కూడా దీన్ని బట్టి మనకు చూస్తే స్పష్టమవుతుందనే చెప్పాలి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మనోహర్. ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి ఒక పట్టుదలతో